హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ జేఎస్డబ్ల్యూ టీవీ. ఏప్రిల్ 8 వరకు అల్లు అర్జున్ ఫ్యాన్స్కు వెయిటింగ్ తప్పదు. పుష్ప 2 తర్వాత అల్లు అర్జున్ నెక్స్ట్ ప్రాజెక్ట్ విషయంలో మొన్నటి వరకు క్లారిటీ ఉన్నా ఇప్పుడు ఇది కన్ఫ్యూజన్గా తయారైంది. పుష్ప 2 తర్వాత అల్లు అర్జున్ త్రివిక్రమ్తో సినిమా చేయాల్సి ఉండగా మధ్యలోకి కోలీవుడ్ దర్శకుడు అట్లీ వచ్చి చేరడంతో అల్లు అర్జున్ ఫ్యాన్స్లో అయోమయం గందరగోళం ఏర్పడింది. అల్లు అర్జున్ అట్లీ ప్రాజెక్ట్ జూన్ నుంచి మొదలు కాబోతుంది అనే వార్తల నేపథ్యంలో అల్లు అర్జున్ త్రివిక్రమ్ మూవీ కూడా త్వరలోనే స్టార్ట్ అవుతుందనే వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. అయితే ముందుగా త్రివిక్రమ్తో అల్లు అర్జున్ మూవీ ఉంటుందా, లేదంటే ముందు అల్లు అర్జున్ అట్లీ ప్రాజెక్ట్ మొదలవుతుందనేది ఏప్రిల్ 8న క్లారిటీ వస్తుందంటున్నారు. ఏప్రిల్ 8న అల్లు అర్జున్ బర్త్డే. ఆ రోజు ఈ రెండు సినిమాల అనౌన్స్మెంట్ వచ్చేస్తాయి. అప్పటి వరకు అల్లు అర్జున్ ఫ్యాన్స్ వెయిట్ చేస్తే సరిపోతుంది. ఆ రోజే త్రివిక్రమ్ అట్లీ మూవీలపై ఫుల్ క్లారిటీ వస్తుందనే టాక్ మాత్రం ప్రస్తుతం ఫిల్మ్ ఇండస్ట్రీలో వైరల్ అయింది. ఏప్రిల్ 8 వరకు అల్లు అర్జున్ ఫ్యాన్స్ కు వెయిటింగ్ తప్పదు. పుష్ప 2 తర్వాత అల్లు అర్జున్ నెక్స్ట్ ప్రాజెక్ట్ విషయంలో మొన్నటి వరకు క్లారిటీ ఉన్నా ఇప్పుడు ఇది కన్ఫ్యూజన్ గా తయారైంది. పుష్ప 2 తర్వాత అల్లు అర్జున్ త్రివిక్రమ్తో సినిమా చేయాల్సి ఉండగా మధ్యలోకి కోలీవుడ్ దర్శకుడు అట్లీ వచ్చి చేరడంతో అల్లు అర్జున్ ఫ్యాన్స్ లో అయోమయం గందరగోళం ఏర్పడింది. అల్లు అర్జున్ అట్లీ ప్రాజెక్ట్ జూన్ నుంచి మొదలు కాబోతుంది అనే వార్తల నేపథ్యంలో అల్లు అర్జున్ త్రివిక్రమ్ మూవీ కూడా త్వరలోనే స్టార్ట్ అవుతుందనే వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. అయితే ముందుగా త్రివిక్రమ్తో అల్లు అర్జున్ మూవీ ఉంటుందా, లేదంటే ముందు అల్లు అర్జున్ అట్లీ ప్రాజెక్ట్ మొదలవుతుందా అనేది ఏప్రిల్ 8న క్లారిటీ వస్తుందంటున్నారు. ఏప్రిల్ 8న అల్లు అర్జున్ బర్త్డే. ఆ రోజు ఈ రెండు సినిమాల అనౌన్స్మెంట్ వచ్చేస్తాయి. అప్పటి వరకు అల్లు అర్జున్ ఫ్యాన్స్ వెయిట్ చేస్తే సరిపోతుంది. ఆ రోజే త్రివిక్రమ్ అట్లీ మూవీలపై ఫుల్ క్లారిటీ వస్తుందనే టాక్ మాత్రం ప్రస్తుతం ఫిల్మ్ ఇండస్ట్రీలో వైరల్ అయింది.